కంటిన్యూ విత్ ఒకసారి కొత్తగూడెం కంటిన్యూ అయ్యే ముందు ఒకసారి బ్రేకింగ్ వస్తుంది సార్. ఇస్నాపూర్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇస్నాపూర్లో ఒక హై టెన్షన్ వాతావరణం. ఇక్కడ ఏంటంటే మొత్తంగా మున్సిపాలిటీ ఇస్నాపూర్ మొత్తం మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డుల సంఖ్య 26 వార్డులు ఉన్నాయి. అక్కడ ఆ 26 వార్డుల్లో 14 మ్యాజిక్ ఫిగర్. కాంగ్రెస్ దక్కించుకుంది 10, బీఆర్ఎస్ దక్కించుకుంది 12 అండ్ ఇతరులు 4 స్థానాల్లో ఉన్నారు. అక్కడ జనరల్ ఉమెన్ రిజర్వేషన్ ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఇస్నాపూర్కి సంబంధించి ఏం జరుగుతుందంటే గూడెం మహిపాల్ రెడ్డి తన ఎక్స్ అఫీషియో ఓటు ఇక్కడ వినియోగించుకోవాలనుకుంటున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడుతున్నారు. ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డితో పాటుగా రఘునందన్ రావు కూడా తోడయ్యారంట. సో కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో దక్కకూడదు అని చెప్పి ఒకే కారులో గూడెం మహిపాల్ రెడ్డి అండ్ ఎంపీ రఘునందన్ రావు ఇద్దరు కూడా ఒకే కారులో వచ్చి తమ ఇద్దరు ఎక్స్ అఫీషియో ఓటర్ని ఇటు బీఆర్ఎస్ వైపుగా నిలబడే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సో 12 అండ్ ఇండిపెండెంట్ గెలిచిన 4లో ఇద్దరిని బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ క్యాప్చర్ చేసింది. సో 14 అయ్యారు. సో మ్యాజిక్ ఫిగర్కి ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు కూడా వాళ్ళు వినియోగించుకోబోతున్నారు. సో ఆ రెండుతో కలిపి సుమారుగా 16తో అక్కడ మ్యాజిక్ ఫిగర్తో ఇస్నాపూర్లో కూడా చైర్పర్సన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. సార్ ఇంట్రెస్టింగ్గా బీజేపీ ఇందాక మనం అనుకున్నాం ఒకవేళ కనుక కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మేయర్ అవకాశం ఇస్తే బీజేపీకి అవకాశం ఉండేది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయాయని చెప్పడానికి. కానీ ఇక్కడ ఇస్నాపూర్లో ఒక మున్సిపాలిటీ ఇద్దరు ఇండిపెండెంట్ కలిస్తే వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుంది క్లియర్. సో కానీ గూడెం మహిపాల్ రెడ్డి అండ్ రఘునందన్ రావు ఇద్దరు ఒకే కారులో కలిసి వచ్చి వాళ్ళు ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకోబోతున్నారంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ దోస్తీ మెదక్ నుంచి మొదలైంది అనుకోవాలా? తప్పకుండా మనోజ్. నేను ఇంతకుముందే చెప్పాను ఇక్కడ చాలా విచిత్రమైన పొత్తులు కనిపిస్తున్నాయి తెలంగాణలో మున్సిపాలిటీకి వచ్చేటప్పటికి. మనకు తెలుసు బీఆర్ఎస్ని ఎక్కువగా టార్గెట్ చేస్తుంటుంది బీజేపీ. ముఖ్యంగా మనం ఏదైతే చెప్తున్నాం దుబ్బాక ఎంపీ రఘునందన్ రావు చాలా ఫెరోషియస్గా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఎప్పుడైనా సరే వాళ్ళు బీఆర్ఎస్ నాయకుడిని ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి లోకల్ రాజకీయాలు లోకల్ పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇక్కడ ఇస్నాపూర్లో మనకు తెలుసు హైదరాబాద్ పక్కనే మనకు పటాన్చెరు పక్కనే ఉంటుంది ఇస్నాపూర్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వకూడదు అనే ఉద్దేశంతో ఒక రకంగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒక్కటైనాయి. నిజానికి ఇక్కడ బీఆర్ఎస్ అనేది అత్యధిక స్థానాలు గెలుచుకుంది. మొత్తం 26 స్థానాల్లో 12 స్థానాలు గెలుచుకుంది. కాకపోతే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 14. నిజానికి 14 రావడానికి ఆల్రెడీ గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. అండ్ ఇప్పుడు రఘునందన్ రావు ప్రత్యేకంగా నిజానికి ఇక్కడ రఘునందన్ రావు అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ గెలిచిన 4 ఇండిపెండెంట్లలో ఆల్రెడీ ఇద్దరు బీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు. విజువల్ చూస్తున్నాం సార్. విజువల్లో చూడండి రఘునందన్ రావు అండ్ గూడెం మహిపాల్ రెడ్డి ఇద్దరు కూడా ఒకసారి విజువల్ పేచండి పేసారు. ఇద్దరు కూడా ఒకే కారులో వచ్చారు. మంచిగా ముచ్చటించుకుంటారు. పక్కనే ఉన్నారు. ఫార్మ్స్ చూసుకుంటున్నారు. వాళ్ళు ఎక్స్ అఫీషియో ఓట్లకు సంబంధించి ఓటు వేయడానికి వెళ్లే ముందు వాళ్ళ ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సో ఇద్దరు కూడా బేసిక్గా ఇద్దరు హరీష్ రావు సంబంధించి అత్యంత కీలకమైన అనుచరుడుగా గూడెం మహిపాల్ రెడ్డికి పేరుంది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మళ్ళీ ఒక వారం రోజుల క్రితం నుంచి బీఆర్ఎస్ పాట పాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని అంటున్నారు. సో ఇద్దరు కలిసి వెళ్ళడం ఆ మంచి స్నేహభావం చూస్తుంటే మెదక్ నుంచే బీఆర్ఎస్ బీజేపీ స్నేహబంధం మళ్ళీ తిరిగి పుంజుకుంటుందా లేదంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అటువంటి ఒక నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచే మళ్ళీ బలంగా చెప్పే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఒకసారి మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంట్రెస్టింగ్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గూడెం మహిపాల్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ తరఫున గెలుపొంది కాంగ్రెస్ లో చేరారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పాట పాడుతున్నారు. సుమారుగా వారం రోజుల క్రితం నుంచి కూడా బీఆర్ఎస్ సభ్యుని గెలిపించమని అంటున్నారు. ఆయనే కొంతమందికి బీఆర్ఎస్ కండువాలు వేసి ఆహ్వానిస్తున్నారు పార్టీలోకి కూడా. ఆయన ఇంకా అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు. కండువా కూడా వేసుకోవడం లేదు. ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి రఘునందన్ రావు ఒకే కారులో రావడం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మౌలి సార్ చెప్పినట్టుగా అక్కడ అవసరం కూడా లేదు. రఘునందన్ రావు రావాల్సిన అవసరం లేదు. ఆయన ఓటు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరు ఇండిపెండెంట్లు కలిసారు. గూడెం మహిపాల్ రెడ్డి కనుక బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ దాటి చైర్మన్ పర్సన్ దక్కించుకోబోతున్నారు. కానీ గూడెం మహిపాల్ రెడ్డికి రఘునందన్ రావు తోడవడం ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా. అసలు మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్నటువంటి వాళ్ళు, అసలు బద్ధ శత్రువులుగా వ్యవహరించినటువంటి పార్టీలన్నీ కూడా మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం చాలా కలయికగా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి బీజేపీ బీఆర్ఎస్ ఒకే వేదిక అయింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన గూడెం మహిపాల్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలని ప్రకటన చేయడం. ఇప్పటికే మొత్తం పటాన్ చెరువు, సంగారెడ్డి ఈ చుట్టుపక్కల పటాన్ చెరువుకు సంబంధించిన ప్రాంతంలో 5 మున్సిపల్ పీఠాలు ఉంటే దాంట్లో ఇప్పటికే 4 బీఆర్ఎస్ కైవసం చేసుకోగా 1 కాంగ్రెస్కి దక్కే అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఇస్నాపూర్కి సంబంధించి. ఎందుకంటే సంఖ్యాపరంగా చూస్తే బీఆర్ఎస్కు మొత్తం కాంగ్రెస్కు
12 వస్తే బీఆర్ఎస్కు కాస్త తక్కువ వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇండిపెండెంట్ కలుపుకున్నారు కాంగ్రెస్. తర్వాత బీఆర్ఎస్ నుంచి ఒక వ్యక్తి 1వ వార్డు నెంబర్ వ్యక్తి ఫిరాయించి కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. కొద్దిసేపటి క్రితమే విప్ కూడా జారీ చేసి స్థానికంగా ఉన్న అధికారికి ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇదంతా జరుగుతుండగానే రఘునందన్ రావు మెదక్ ఎంపీ, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరు ఒకే కారులో రావడం ఎక్స్ అఫిషియో ఓటు కోసం. ఆల్రెడీ ఫుల్ మెజారిటీ ఉన్నప్పటికీ చివరి క్షణం వరకు అధికార పార్టీ ఏదైనా మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది, తమ వైపుకు తిప్పుకునే అవకాశం ఉంది అభ్యర్థులు అనేటువంటిది ఇద్దరు కలిసి వచ్చి ఎక్స్ అఫిషియో ఓటుతో ఇస్నాపూర్కి సంబంధించిన మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. మెజారిటీ యాక్చువల్గా కాంగ్రెస్ ఉంది, మిగతా 4 మున్సిపల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ మెజారిటీలో ఉంది. కేవలం ఒక్కటే పటాన్ చెరువులో ఒకటి కాంగ్రెస్కి